ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం చాలా బాగుంది. మన విజయవాడ ఇంకా సింగపూర్ లాగా అయిపోతే వెయిట్ చేస్తున్నాం చూడాలని. అమరావతి త్వరలో బాగా డెవలప్ అవ్వాలని. నా పిల్లలు ఇంటర్లో ఉన్నారు. వాళ్ళ జాబ్స్ వచ్చే వరకు అమరావతి ఫుల్గా డెవలప్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా రిక్వెస్టెడ్ టు ఆ సీఎం సార్. ఇంకా డెవలప్ అయ్యింది అనుకుంటున్నారా? డెఫినెట్గా డెఫినెట్గా మరి ఇంతకుముందు ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. పాస్ట్ ఇస్ పాస్ట్, అదంతా అనవసరం మనకి. సీఎం గారు ఆల్రెడీ హైదరాబాద్ని చాలా బాగా చేశారు కాబట్టి విజయవాడ కూడా అలాగే అయిద్దని అనుకుంటున్నాము. మీరు అయ్యిద్ది అనుకుంటున్నారు. మరి అదే ఏదైతే ఉందో లాస్ట్ గవర్నమెంట్ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళంతా ఇది డెవలప్ అవ్వదు, ఇది ఇక్కడతోనే ఆగిపోయింది, ఏదో జనాల్ని మభ్యపెడుతున్నారు అని అంటున్నారు కండి. నెగిటివ్ కామెంట్స్కి ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు, అసలు నెగిటివ్గా తీసుకోకూడదు. బీ పాజిటివ్. చంద్రబాబు గారు ఎప్పుడు ఆల్వేస్ హీ వాజ్ విన్నింగ్ స్టార్ కాబట్టి చాలా బాగుంటుందని మేము హోప్ చేస్తున్నాం. మరి ఇక్కడ పనులు బాగా జరుగుతున్నాయి అంటారా? బాగానే జరుగుతున్నాయి. విజయవాడలో అయితే బాగానే ఉంది. ఇంకొంచెం బెటర్గా ఉండాలని అనుకుంటున్నాము. బాగుంటుందని అనుకుంటున్నాం, ఈ ఆశిస్తున్నాం. వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా పనులు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? సారీ, ఆయనకి ఇంత వయసు వచ్చింది, ఈ వయసులో కూడా ఆయన ఒక సీఎంగా ఇంత పరిపాలన చేయడం ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా బాగానే చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఫుల్ హెల్దీగానే ఉంటారు. హీ వాజ్ ఎ ఫుల్ డైట్ మ్యాన్. ఆ విధంగా కూడా అలా చూసుకున్నా కూడా చాలా బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం మనం గెస్ట్ చేయలేం కాబట్టి, మేము ఎలా పడితే అలా చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆయన సన్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్, ఎవరైనా బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. తెలుగుదేశం ఎప్పుడు బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం ప్రస్తుతం గవర్నమెంట్? చాలా బాగుందండి. అండ్ రాజధాని అవడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. డెవలప్మెంట్ బాగుంటుంది, మనకి దగ్గరలో ఉంది కాబట్టి బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నోసార్లు ఆయనకి ఓటేసి ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుంది, ఎలా ఉంది? అంటే విజనరీ సీఎం అని ఫస్ట్ నుంచి అనుకుంటాం కాబట్టి ఆ విజనరీ ఆయన విజన్ చాలా బాగుంటుంది. ఆయన ఉన్న టైంలో కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాము. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తారని నమ్మకం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అంటారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే రాజధానికి 1000 ఎకరాలు తీసుకున్నారు, అదంతా వృధా, ఎక్కువ తీసేసుకున్నారు అని అంటున్నారు కదా మేడం. ఒకటండి, ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా తలపెట్టేటప్పుడు కొంతవరకు నష్టం జరగవచ్చు, కొంతమందికి అన్నీ కరెక్ట్గా జరగవు, కొన్ని నెగిటివిటీస్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. కానీ పాజిటివ్ ఎక్కువగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. పనులు కూడా బాగా జరుగుతున్నాయి అంటారా? డెవలప్మెంట్ ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి, కానీ ఇంకా అంటే డెఫిసిట్ ఎక్కువగా ఉండబట్టి స్టేట్లో గతంలో జరిగినవి కానీ ఏదైనా అదంతా కొంచెం రికవరీ అవ్వాలి కాబట్టి చిన్నగా జరుగుతుందండి. గ్రాడ్యువల్గా అయితే జరుగుతుంది కానీ అభివృద్ధి ర్యాపిడ్గా జరగటం కష్టం ఇప్పుడున్న ఫినాన్షియల్ కండిషన్కి స్టేట్. ఓకే అండి. ఇప్పుడు అమరావతి రాజధాని అంటే మరి ఈ రాజధాని పూర్తి అయ్యేసరికి మినిమం ఎన్నేళ్ళు పట్టిద్ది అనుకుంటున్నారు? అంటే త్వరగా పనులు పూర్తి చేస్తారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఒక్కటైతే హ్యాపీ అండి, ఫస్ట్ రాజధాని ఏంటనేది ఫస్ట్ అర్థమవుతుంది క్లియర్గా. అది రాజధాని ఏంటి అనేది తెలియక ముందు ఏంటంటే ఒక డైలమాలో ఉన్నాము. కనీసం ఒక స్టేట్ డివైడ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయింది, మనకు ఒక రాజధాని అంటూ స్పెసిఫిక్గా లేదని. అదొకటి ఉంది. దాన్ని ఇంకా చిన్నగా ఒకదాని వెంట ఒకటి స్టెప్ బై స్టెప్ మన సీఎం గారు ఖచ్చితంగా చేస్తారని, అండ్ మన డిప్యూటీ సీఎం గారు కూడా చాలా గొప్పగా ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా అలానే ఉంది. ఇప్పుడు అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా 3 రాజధానులు అయితే, ఇంతకుముందు 3 రాజధానులు అన్నారు, అదైతే ఎలా ఉండేది మేడం? 3 రాజధానులు అంటే యాక్చువల్గా ఇంతకుముందు గత కాలంలో హిస్టరీలో కానీ గత చరిత్రలో చదువుకున్నట్టుగా ఒక 3 క్యాపిటల్స్ అంటే బాగానే ఉంటుంది. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ అన్నారు, ఒకటేమో ఇంకోటి సంథింగ్ దాని లెజిస్లేచర్ అలా అన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మన స్టేట్ ఉన్న ఫినాన్షియల్ కండిషన్కి సంబంధించి నేనైతే అనుకుంటున్నాను ఒకే చోట క్యాపిటల్ పెట్టడము, దట్టు అందరికీ కొంచెం ఇది మరీ పెద్ద దూరంగా అట్లా అనిపించలేదు. ఇప్పుడు అదే చాలా దూరంలో క్యాపిటల్ పెట్టడం వల్ల వెళ్ళడానికి రావడానికి చాలా కష్టమవుతుంది అనిపించింది. ఇదైతే ఓకేనండి, అంటే మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు, మాకు నచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ఇలా పనులు చేస్తున్నారంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే సీఎం అవుతారు. సీఎం అవుతారు అనేది ఏమో తెలియదు కానండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క హార్డ్ వర్క్ కానీ ఆయన ఒక విజన్ కానీ ఆయన ఒక ఆయన ఆలోచన విధానం మాకు బాగా నచ్చుతుంది. ప్రస్తుతం గవర్నమెంట్ నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అన్ని డెవలప్ అవుతుంది. అది కాక
మనం చదువుకున్న పిల్లలు ఇదివరకు ఎక్కడికో ఏదో రాష్ట్రానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, నా కొడుకే ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే చేస్తాం దగ్గరలో మనకి. అది ఎక్కడండి ఎక్కడ చేస్తున్నారు? మంగళగిరిలో చేస్తున్నారు. మంగళగిరిలో చేస్తున్నారు. మరి అమరావతి రాజధాని అవడం ఎలా ఉందండి? బాగానే ఉంది. మరి చాలా మనకు కావాల్సింది. మనకి ఇంతకుముందు క్యాపిటల్ లెక్క చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్లు తవ్వేశారు, నేను వెళ్ళి చూశాను కూడా. రోడ్లు కూడా తవ్వేశారు. ఇప్పుడైతే బాగుంది. మరి రోడ్లు అయితే తవ్వేశారంటున్నారు. మరి ఈ రాజధాని అయ్యేసరికల్లా విపరీతమైన భారం పడిపోయింది ప్రజల మీద అంటున్నారు కదండి. భారం పడకుండా డెవలప్ అవ్వాలంటే ఎట్లాగేద్దమ్మా? మనం కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టినట్టే కదా. ప్రతి ఒక్కరికి దాంట్లో హక్కు ఉంటుంది. మందు కూడా ₹1 ఉన్నట్లే. మనం రేట్లు పెంచి మనం ఇస్తున్నామంటే దాంట్లో మందు కూడా ఉన్నట్టే. నాకు తెలిసినంత వరకు అయితే నేను అది మందు కూడా ఉంటుంది, కానీ సామాన్యుడికి బతకాలంటే మినిమం కావాలి కదా. మరి మన క్యాపిటల్ లేకుండా అసలు ఎట్లాగా? క్యాపిటల్ లేకుండా బతకాలి, కరెక్టే. క్యాపిటల్ అనేది ఉండాలి కదా. అది అంటే ఎక్కువ భూములు తీసేసుకున్నారు, దాని వల్ల ఎక్కువ. అదైతే నాకు తెలియదు నాన్న. అంతవరకు అయితే నేను డీప్కి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉందండి? దానికన్నా నాకు ఇదే చాలా డెవలప్మెంట్. ఎందుకని అందరూ కూడా పథకాలు ఇచ్చారని? పథకాలు ఇచ్చారంటే డెవలప్ లేదు అసలుకి. ముందు భవిష్యత్తు కావాలి, పిల్లలకి భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు అనేది లేకుండా మన వరకే మనకు వస్తున్నాయి, మనకి పథకాలు వస్తున్నాయి అనుకునే కదా. అసలు ఇది ఉచిత పథకాలే తీసేసేయాలి. ఇప్పుడు ఇస్తున్నారు కదా పథకాలు, అది కూడా తీసేయలే. అసలు ఉచిత బస్సు అనేది కూడా తప్పే. ఉచిత బస్సు కూడా తప్పే. ఎవరికి లేకుండా ఉన్నాయి. జీతాలు తగ్గినాయా? ఖర్చులు పెరిగినాయి, జీతాలు పెరిగినాయి. అలాంటప్పుడు మరి ఇంకెందుకు మళ్ళీ ఫ్రీ బస్సులు? అదే కాదు, పథకాలు అనేది కూడా ఏది కూడా ఉచిత పథకాలు తీసేసేయాలి. అది అన్ని ఉచిత పథకాలు తీసేసి రేట్లు తగ్గించేసి. అవును, అంతే కరెక్ట్. ఎలా ఉందండి? ఎక్కడ చూసినా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. టీడీపీ గవర్నమెంట్ అంటే ఎవరు చెప్పినా బాగుంది. రోడ్లు కానీ డెవలప్మెంట్ అనేది బాగుందని చెప్తున్నారు. అంటే డెవలప్మెంట్ అంటే ఏ విధంగా చూసుకుంటే అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మెరుగ్గా ఉందనుకుంటున్నారా? మెరుగ్గానే ఉంది మేడం. ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా కానీ బాగుందని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో బాగాలేదంటారా? ఇప్పుడు సంగతి అంటే అప్పటికంటే ఇప్పుడు బాగుందని అంటున్నారు. అంటే మీకేమనిపిస్తుంది అనడం కాదు, మీకు ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంది. రేట్లు కానీ ఏదైనా కానీ ఎకానమీ బాగుంది. మరి అంటే ఎవరైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది ఎడ్యుకేషన్ అంటున్నారు కదండి. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ఆయన ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు కదా, ఇప్పుడు బాగాలేదు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి అన్నీ వస్తూనే ఉంటాయి మేడం. అది రాజకీయం అంటే ఇంకా అలాగే ఉంటుంది. అది అంతేనంటారా? అంతే. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో అవుతున్నారు, కానీ మార్చి చేయట్లేదుగా. పేర్లే మారుతాయి, అవే పథకాలు కదా. అది పథకాలు అయితే అదే పేర్లే మారుతాయి. మరి ఎలా అమలు జరుగుతుంది అంటారు? బాగానే అమలు జరుగుతుంది అంటారా? ఈ అమ్మఒడి ఇప్పుడు రాజధాని మనకు లేదు. ఇప్పుడు రాజధాని ఏర్పాటు అవుతుందిగా. అది ఎలా అనిపిస్తుంది అసలు రాజధాని ఏర్పాటు అవ్వడం ఇక్కడే? అమరావతి అని చెప్పారు కానీ పబ్లిక్ గా అనౌన్స్ చేశారు కానీ పూర్తిగా ఇవ్వలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక పొట్టి శ్రీరాములు గారిని ప్రతిష్ఠించారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారుగా. 1 సంవత్సరం డెవలప్మెంట్ అనేది కనపడదుగా. అది ఇప్పుడైతే ఎలా ఉందంటారు? మొత్తానికి బాగుంది మేడం. మరి లోకేష్ గారు ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా రాజధాని లేదు మన ఆంధ్రాకి. ఈ రాజధాని లేదు. ఇప్పుడు రాజధాని అనేది అనౌన్స్ చేసేసారుగా. ఆ రాజధాని కూడా మాటల్లోనే ఉంది, అది చేతల్లో అవ్వదు అని అంటున్నారు కదండి మేడం. నాకు హోప్ ఉంది. అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా, ఇది ఎవరు చేయరు, జనాల డబ్బులు వృధా చేస్తున్నారు గవర్నమెంట్ అని కూడా అంటుంది కదండి. అంత అనుభవం ఉన్న బాబు గారు ప్రజల సొమ్ముని వేస్ట్ చేస్తున్నారు, ప్రజల మీద భారం వేస్తున్నారు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. ప్రతిపక్షంలో ఉండి అలాగే వస్తాయి మేడం. అది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంకా అంటే ఏదో మాట్లాడాలి కదా, అందుకని మాట్లాడతారు. మరి 3 రాజధానులు అన్నప్పుడు బాగాలేదు మేడం జగన్మోహన్ రెడ్డి? అది కరెక్ట్ కాదు కదా మేడం. ఎందుకంటే మొదటి నుంచి అమరావతియే కదా మనకి. 3 రాజధానులు అంటే ఇప్పుడు అక్కడికి మళ్ళీ ఆఫీసర్స్ని వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ కలెక్టర్స్ని అందరిని తీసుకోవాలి కదా. ముందు అప్పుడు జాబ్స్ అయితే ఏమి ఇవ్వలేదు కదా వైసీపీలో. ఓన్లీ సచివాలయం జాబ్స్ వచ్చింది. మరి ఇప్పుడు వచ్చాక మెగా డిఎస్సి వదిలేరా, గ్రూప్స్ వదిలేరా. ఎడ్యుకేషన్ పరంగా లోకేష్ గారు బాగానే చేస్తున్నారు కదా. అది ఓకే మేడం, మొత్తానికి గవర్నమెంట్ అయితే ఎలా ఉంది? బాగుంది మేడం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. అది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది, మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారంటే ఇంకా టైం ఉందిగా, అప్పుడు మనం నిర్ణయించలేము. జనాలు మనుషులు వీళ్ళు బట్టి ఉంటుంది ఏదైనా సరే. గుంటూరు చూసుకున్నట్టయితే మాధవి గారు ఎలా చేస్తున్నారండి? నల్ల మాధవి గారు బాగుంది. పెంతా చంద్రశేఖర్ గారు మాకు బాగా చేస్తున్నారు. ఫ్లైఓవర్ అంటే ఫ్లైఓవర్ అనేది మాకు 75 yearsగా ఉంది. దాన్ని పడగొట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వర్క్ అయితే చేస్తున్నారు. ఏదన్నా వెంటనే రియాక్ట్ అయితే అవుతున్నారు, దాని ప్రాబ్లం వచ్చినా కూడా.